వనపర్తి మున్సిపాలిటీ ఎన్నికలలో భాగంగా బీజేపీ 26వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థిగా విజయ్ కుమార్ కమలం పువ్వు గుర్తుకే ఓటు వేసి గెలిపించాలని వార్డు ప్రజలను కోరారు. మన ఎస్ శ్రీనివాసరావు గారు కావున మీ అమూల్యమైన ఓటు చాలా గుర్తుపై వస్తున్నాడు దగ్గరికి మిల్లా నడుచుకుంటూ వస్తున్నాడు. వాడు టీచర్స్ కాలేజ్ నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. నాకు ఒకసారి అవకాశం ఇస్తే ఈ కాలనీని అభివృద్ధి చేస్తాను. ఈ కాలనీలో ఉన్న సమస్యలు మురుగు కాలువలు కానివ్వండి, నీటి సమస్య కానివ్వండి చాలా ఇబ్బందికరంగా ఉంది. స్థానికంగా ఉన్న మాజీ కౌన్సిలర్ అందరూ వాళ్ళు గెలిచి ఒక 5-10 ఏళ్ళ నుంచి తమ ఆస్తులు సంపాదించుకుంటా జనాల అభివృద్ధి చేయకుండా వాళ్ళు మెరకేస్తూ వాళ్ళు ఇంట్లో వదులుకుంటూ వెళ్ళి ఒకసారి బీజేపీ కమలం గుర్తు నాకు అవకాశం ఇవ్వండి. పోస్టల్ బ్యాలెట్తో నెంబర్ 1లో నేను ఉన్నాను, నాకు ఒకసారి అవకాశం ఇవ్వండి. ధన్యవాదాలు. కమలం పువ్వు గుర్తుపై ఓటు వేసి భారీ మెజార్టీతో నన్ను గెలిపించగలరు. ధన్యవాదాలు. పనిచేసిన కౌన్సిలర్లు ఒక పార్టీలోకి గెలిచి ఇంకో పార్టీలకు అమ్మడబోతూ 2 లక్షలకు 3 లక్షలు అమ్మడబోతూ ప్రజల జీవితాలను అస్తవ్యస్తం చేసుకుంటూ డబ్బులు సంపాదించుకుంటూ వాళ్ళ ఆస్తులను రెట్టింపులు చేసుకుంటూ ముందరికి వెళ్ళిపోయిన ఎన్ని రోజులు. నాకు ఒకసారి అవకాశం ఇస్తే కాలనీని అభివృద్ధి చేసి చూపిస్తాను, ప్రజల జీవితాల్లో సంతోషాలు నింపుతాను. మా ఆయనకు వికలాంగుల కిందకి ఏమి తిరిగి వస్తూ విధాలు వచ్చింది. 6 సంవత్సరాలు అవుతుంది. మూల కొట్టాడు. నేను రామసరా పని చేసుకొని పోయించుకుంటున్నా. మాకు ఎవరు హెల్ప్ చేసిన వాళ్ళు కారు. మాకు వార్డు నెంబరు గొల్లెంకటయ్య కొడుకు రవి. ఇంతవరకు మాకు ఏది నా పిల్లలకు నాకు మా కుటుంబాలకు ఎవరికి అభివృద్ధి చేయలేరు. మాకు బాబు ఉండాలి కానీ మాకు బీజేపీ మాకు ఎప్పుడు చేస్తుంది. గెలిపిస్తున్నాం విజయ్ కుమార్. మాకు ఏం ఇస్తున్నాడు, నా గుడ్డకు ధైర్యం ఇస్తున్నాడు. నా కొడుకులు లేరు, 2 బిడ్డలు నాకు. మేము ఎట్లా బతకాలి? ఈ వార్డు నెంబర్ ఉండి డబ్బుకు ఆశపడి గెలిపించుకుంటున్నారు. నా కొడుకు 25 ఏళ్ళ కొడుకు చచ్చిపోతే ఇస్తే ఇయ్యని లేకుంటే లేదు, మాకు డబ్బు మేము గెలిపించుకుంటాం.